హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే మనము గట్టి గారెలు ఎలా చేయాలో నేర్చేసుకుందాము. సో మేమైతే గట్టి గారెలు అంటాము, చెక్క గారెలు అంటాము. మరి మీ ఏరియాలలో వేరే వేరే ప్లేసెస్లో ఎవరెవరు ఏమంటారో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొన్ని ప్లేసెస్లో కారం అప్పాలని కూడా అంటారు, కొన్ని ప్లేసెస్లో పప్పు చెక్క అని కూడా అంటారు. సో మీ ఏరియాలో మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఒక గ్లాసు బియ్యం పిండిని నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఇందులో పప్పులు అవి కూడా వేసుకోవాలి కదా. నేను 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. వేయించి పొట్టు తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. అంతేకాకుండా 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకున్నాను. అంతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సగ్గుబియ్యం వేసేసుకుని 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను, చూస్తున్నారుగా. పచ్చివే వేసుకున్నాను. అంతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక వెల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకుని అది కూడా వేసేసుకుంటున్నానండి. సో రుచికి సరిపడా సాల్ట్, నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఖచ్చితంగా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో మనం కారం ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. అంతే కొంచెము పసుపు వేసుకుంటున్నా, చిటికెడు. లైట్గా వార్మ్ చేసుకున్న వాటర్ని నేను తీసుకుని దాంతో కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటున్నాను. సో చక్కగా మిశ్రమం అంతా ఒక పిండి లాగా, ఒక బ్యాటర్ లాగా అయ్యేటట్టుగా చూసుకొని, ఒక పిండి డఫ్ అయ్యేటట్టుగా చేసుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్నాము. సో ఎంతమందికి కారం అప్పాలంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మోస్ట్లీ చాలా మందికి ఏమన్నా హాలిడేస్ వస్తే పిల్లలకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి స్నాక్. మనం రెగ్యులర్గా పిండి వంటల్లో ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇవి ట్రై చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయాలి నాకు. సో చూస్తున్నారు కదా, నేను పూరి అంత సైజు పిండి తీసుకొని పూరి ప్రెస్తోని నేను చక్కగా గారెని ప్రెస్ చేసేసుకొని గారెని రెడీ చేసేసుకున్నాను. సో మనము జాగ్రత్తగా తీయాలి. 2 కవర్స్కి కూడా నేను నీట్గా ఆయిల్ అప్లై చేశాను, అందుకే ఈజీగా వచ్చింది. ఆయిల్ మనం డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకుని హీట్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉండే, ఏదైనా కానీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్లో అంటే చక్కగా ఉడకదు. సో చూసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుని చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకేముంది, క్రిస్పీగా ఉండి గట్టి గారెలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారుగా. వావ్, నేనైతే సూపర్ స్నాక్ ఈరోజు తినేసానండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వావ్, చూస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.